ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు, ఇంకా ఏ విషయం ఉంది అంటే మాస్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు చెప్తున్నారు, అమీరుల్ ముమినీన్, ఎప్పుడు దాకైతే అల్హమ్దులిల్లా నమాజు మీద స్థిరంగా ఉంటుందో ఉమ్మత్ స్థిరంగా ఉంటుంది. 5 పూట్ల నమాజుని జమాత్తు చదివే వాళ్ళు బహు కొద్ది మంది అయిపోయారండి. నిజంగా నీకు కుదిరినప్పుడు వస్తావు, వీలున్నప్పుడు వస్తావు, వెళ్ళాలనిపిస్తే వస్తావు. అస్తగ్ఫిరుల్లా. తలలేని శరీరం ఎట్లు పనికిరాదో, తలలేని శరీరం ఎట్లు పనికిరాదో, నమాజు లేనటువంటి ఈమాన్ కూడా అలానే పనికిరాదు అని చెప్పారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రళయ దినం రోజున అడిగేటువంటి మొదటి ప్రశ్నే నమాజ్ అన్నారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజు ఒకవేళ స్వీకరించబడితే అన్ని కార్యాలు స్వీకరించబడతాయని చెప్పారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆ నమాజు కుటుంబ పెద్దగా నువ్వే చదవకపోతే నీ పిల్లలు ఎలా చదువుతారు? ఎక్కడుంది నమాజు మీద స్థిరత్వం? ఎక్కడుంది? అఖీముస్సలా 100 సార్లు చెప్పాడే నమాజును స్థాపించమని. పరలోక చింతన ఉన్న ఏ ఒక్కడు కూడా నమాజును విడిచిపెట్టాడు. నమాజు విడిచిపెట్టేవాడు ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాడు.